కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాల కిల్లా కర్నూలు జిల్లా కొత్త శోభను సంతరించుకుంది. చివరి సోమవారం కావడంతో తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు, కార్తీక దీపాలను వెలిగించేందుకు, పుణ్య స్నానాల్ని ఆచరించేందుకు భక్తులు మక్కువ చూపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కర్నూలు జిల్లాలోని ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. వేకువజాము నుండి భక్తజనులందరూ కూడా ఆయా దేవాలయాల్లోని పుష్కరిణుల వద్ద పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపం వెలిగించి ఇష్ట దైవాలను కూడా మొక్కున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి శ్రీశైలం మహాక్షేత్రంలో వేకువజాము నుండి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారికి అలాగే స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. మరోవైపు పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాహనాలతో శ్రీశైల ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అల్పాహారంతో పాటు పాలు, బిస్కెట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఆలయం ముఖద్వారం ముందర ఉన్నటువంటి గంగాధర మండపం వద్ద కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివకేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి ఈ మాసంలో ప్రతి హైందవుడు కూడా ఖచ్చితంగా కార్తీక దీపం వెలిగించాలని చెప్పేసి ఆరాట పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మిస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఆగవలసి ఉంటుంది. కాబట్టి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా కార్తీక దీపం వెలిగించేందుకు, అలాగే పుణ్యస్నానం ఆచరించేందుకు, తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు కూడా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కర్నూలు జిల్లాలోని ఆలయాలకు కూడా తరలి వచ్చినట్టు పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు శ్రీశైలంలో ఈ రోజు లక్ష దీపోత్సవంతో పాటు పుష్కరిణి వద్ద దశవిధ హారతులు కూడా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున శ్రీశైల ప్రాంగణం అంతా కూడా భక్త జనంతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో శ్రీగురులన్నీ కూడా మారు మ్రోగిపోయాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 ప్రముఖ శైవ క్షేత్రాలు యాగంటి, మహానంది, కాల్వబుగ్గ, ఓంకారం, రుద్రకోడులు, ముచ్చట్ల, ఇలా ప్రతి శైవ క్షేత్రం కూడా శివనామ స్మరణతో మారు మ్రోగిపోయింది. ప్రస్తుతం మనం మహానందీశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, ప్రతి సోమవారం కూడా ఇక్కడ దశవిధ మంగళహారతులను కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సంవత్సరము ఇదే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సంవత్సరం 4వ సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్షేత్రం, తీర్థం కలగలిసినటువంటి ఈ ప్రాంతం అతి అరుదుగా ఉంటాయి. అది రెండు కలగలిసిన ప్రాంతంలో గంగాదేవికి హారతిస్తే అత్యంత ఫలితం కలుగుతుందని, ఆ హారతిని వీక్షిస్తే పుణ్య ఫలాలు కలుగుతాయని చెప్పేసి కూడా పండితులు సెలవిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దశవిధ హారతులను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. పండితులు సంప్రదాయ దుస్తులను ధరించి దశవిధ హారతులు ఇస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్కరు కూడా కనులార తిలకించేందుకు, అలాగే తమ కెమెరాల్లో కూడా బంధించేందుకు మక్కువ చూపుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. హారతి ఎందుకు ఇస్తారు అనేటటువంటి విషయాలన్నీ కూడా పండితులన్నీ కూడా చక్కగా వివరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వాటిని శ్రద్ధగా వింటూ ఓం నమ శివాయ అన్నటువంటి శివ పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఆ హారతులను అద్వయాల కిల్లాగా ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు మా కర్నూలు జిల్లా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శైవ క్షేత్రాలను దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఆలయాల కిల్లాగా ఉన్న కర్నూలు జిల్లా మాత్రము ఆధ్యాత్మిక శోభతో అలరారుతోందని మాత్రము చెప్పుకోక తప్పదు. ప్రతి స్థలంతో పాటు అలాగే ఆ మహానందిలో అమ్మవారికి గంగా హారతులు అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ పవన్తో హరికిషన్, విషయం టీవీ, మహానంది, నంద్యాల జిల్లా.